మన వ్యక్తిగత జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. మనం సంఘములో మన బాధ్యతని ఏ విధంగా నిర్వర్తిస్తున్నాం, సంఘంకి మనం చేయవలసిన సహాయం చేస్తున్నాం, ఏ విధమైన క్రైస్తవులుగా మనం సంఘములో ఉంటున్నాం. చర్చ్కి ఒక కమిట్మెంట్ ఉంటుంది. దేవుడు కొన్ని బాధ్యతలు మనకి అనుగ్రహించాడు, కొన్ని బాధ్యతలు అప్పగించాడు. ఆ బాధ్యతల పట్ల ఎలాంటి కమిట్మెంట్ మనం కలిగి ఉన్నాము. ఈరోజు చాలా విషయాల్లో కమిట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు మీ ఉద్దేశంతో కమిట్మెంట్ అంటే ఏమిటి? అకార్డింగ్ మీ ఐడియా ప్రకారం కమిట్మెంట్ అంటే ఏమిటి? ఎవరైనా చెప్తారా? ఇచ్చిన మాట నిలబడి ఉండటం. ఇంకా ఎవరైనా చెప్తారా? కమిట్మెంట్ అంటే అదే చెప్పారు, రైట్. ఇంకా అక్కడ సహోదరులు ఉన్నారు, ఎవరు మాట్లాడరేంటి? చెప్పండి చైతన్య. అంటే మాట ఇస్తే తప్పిపోమన్నమాట, కమిటెడ్, రైట్. చూద్దాం అసలు ఎంత కమిటెడ్ క్రిస్టియన్స్ మనం అందరం, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిట్మెంట్ ఏ విధంగా ఉండాలో మన జీవితాల్లో, మన వ్యక్తిగత ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ కమిట్మెంట్ లేకపోతే దేవునికి మనం ఆత్మీయమైన కమిట్మెంట్ లైఫ్ మనం జీవించాలి. పర్సనల్ కమిట్మెంట్ లేనిదే ఆత్మీయత కలిగి ఉంటాను అన్నవాడు అబద్ధికుడు. ఒక వ్యక్తి తన జీవితాన్ని యేసుక్రీస్తుకి అంకితము చేయకపోతే, కమిట్ చేయకపోతే వాడు ఆత్మీయుడు కానీ ఆత్మీయురాలు కానీ పిలవటానికి అర్హులు కానే కారు. మరి ఆ అర్హత మీరు పొందుకున్నారో లేదో ఈరోజు మనం చూద్దాం. అసలు మీరు ఆత్మీయులు ఆత్మీయురాలని పిలవబడటానికి అర్హులా కాదు. వాక్యం ద్వారానే పరిశీలించుకుందాం. ఏదైనా వాక్యం ద్వారానే మనం చూద్దాం. వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. అసలు పర్సనల్ కమిట్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటంటే, ఈ శరీరము ఏమిటంట? దేవుని. అబ్బో, తెలుసా మీకు? మంచివాడు మీరు అందరూ. పర్సనల్ కమిట్మెంట్ గురించి రోమియోలకు రాసిన పత్రిక కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మొదటి 2 వచనాలు చదువుకుందాం. వ్యక్తిగత నిబద్ధత లేకపోతే అంకిత భావము. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు, మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని నేను బ్రతిమాలుచున్నాను. అపోస్తలుడైన పౌలు అప్పుడు రోమియోలతో బ్రతిమాలాడు. అక్కడున్న సంఘాలతోని, అక్కడున్న యూదులతోని, అక్కడున్న అన్యులతోని అపోస్తలుడైన పౌలు ఇదే మాట మాట్లాడతాడు. మీ శరీరాన్ని సజీవ యాగముగా మీరు దేవునికి ఫస్ట్ పర్సనల్ కమిట్మెంట్స్ చేసుకోవాలి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు చనిపోయింది. ఎందుకు చనిపోయాడు? శరీరీచ్ఛలని మనం విడిచిపెట్టి ఆత్మీయ జీవితం మనము జీవిస్తామని చెప్పి ఆయన శిలువ మీద సమర్పించుకున్నాడు. బలియాగం అంటే ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎవ్వరు చెల్లించరమ్మ మన పాపానికి రుణము. ఈ లోకంలో ఎవ్వడు చెల్లించడు. మనము చేసిన దరిద్రమైన అపరాధములకి, తలంచిన చెడు ఆలోచనలకి ఎవ్వడు రుణము చెల్లించేవాడు ఈ లోకములోనే, ఈ ప్రపంచంలోనే లేడు. నీ చెడు ఆలోచనలకు, నీ తలపులకు, నీ మాటలకు, నీ చేతలకు, నీ చూపులకు, నువ్వు చేసిన శరీరముతో ప్రతి పాపమును ఆయన రుణం చెల్లించాడమ్మా. ఇంకా ఎంతకాలం ఈ పాపిష్టి జీవితం మనం బ్రతుకుతాం చెప్పండి? ఎంతకాలం ఈ ఆలయము, దేవుని శరీరముని, దేవుని ఆలయముని ఎంతకాలం మనం పాడు చేస్తూ ఉంటాం? కొంతమంది తిండితో పాడు చేస్తూ ఉంటారు, కొంతమంది తాగుడుతో పాడు చేస్తూ ఉంటారు, కొంతమంది డ్రగ్స్తో పాడు చేస్తుంటారు, కొంతమంది టొబాకో నికోటిన్తో పాడు చేసుకుంటారు, కొంతమంది చెత్త చెదారమంతా ఈ శరీరంలోకి మోపి మళ్ళీ ఎట్లా వస్తారో ఆదివారం దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం వేస్తాదండి. ఏ ధైర్యముతో ఎలా వచ్చేసి
హల్లెలూయా అని ఆ పెదాలతో ఆ పరిశుద్ధమైన తండ్రి నామమును ఉచ్చరించగలుగుతున్నారు. ఏ భయము లేకుండా, ఏ భక్తి లేకుండా, ఏ భీతి లేకుండా ఎలా దేవుని సన్నిధిలో నిలబడి పరిశుద్ధులుగా నటించగలుగుతున్నారో దేవుడు వారిని దీవించునుగాక. ఏమంటావండి వారిని? ఇంత గొప్ప త్యాగము చేసిన తర్వాత నీవు శరీరముతో, హృదయముతో, నీ మనసుతో, అన్నిటితో నువ్వు చేసిన పాపానికి రుణాన్ని చెల్లిస్తే నువ్వు తిరిగి ఇచ్చేది దేవునికి మళ్ళీ అదే పాపిష్టి జీవితమా? ఏమైనా అర్థం ఉందండి క్రైస్తవులుగా? ఇది మీరే చెప్పండి. ఎంతకాలం ఇలా జీవిస్తాము? ఎంతకాలం దేవుణ్ణి శోధిస్తాము? ఎంతకాలం ఆయన్ని గాయపరుస్తాము? అందుకని అంటున్నాను, వ్యక్తిగత కమిట్మెంట్ తీసుకుందాం. ఈరోజు దేవుడు మనుషులు కట్టిన ఆలయముల్లోని నివసించటం లేదండి. ఎక్కడ నివసించడానికి అంగీకరించాడు దేవుడు? మీరే చెప్పండి. అది నాకు చెప్పండి అమ్మా. ఎక్కడ? నీ శరీరము ఒక ఆలయము అని అపోస్తలుడైన పౌలు చెప్పాడా లేదా చెప్పండి. నీ శరీరము ఒక ఆలయం అయితే మీరు ఒక్కసారి ఇది మాత్రం మీరు పర్సనల్గా ఆలోచించండి, వ్యక్తిగతంగా ఆలోచించండి. ఆలయములోకి చెడుది ఏదైనా తీసుకొని వెళ్ళి సమర్పిస్తారా మీరు దేవునికి? ఇఫ్ యువర్ బాడీ ఈజ్ అ టెంపుల్ ఆఫ్ గాడ్, పవిత్రమైన దేవుని ఆలయములోకి మాలిన్యము కలిగినది, అపవిత్రమైనది ఏదైనా, ఎంత ధైర్యం ఉండాలండి మనకి! ఎంత భయము లేకపోతే, సిగ్గు లేకపోతే అపవిత్రమైన దానిని ఈ శరీరములోకి, ఎక్కడైతే దేవుడి యొక్క పరిశుద్ధ ఆత్మ నివసించాలని కోరుకుంటూ ఈ శరీరాన్ని ఆయన ఆలయముగా మార్చుకోవటానికి ఆయన రక్తము చిందించిన తర్వాత ఈ శరీరాన్ని దేనితో శుద్ధీకరించాడండి దేవుడు? ఆయన రక్తంతో కడిగిన తర్వాత కూడా ఇంకా పాపిష్టివైన వాటిని ఈ ఆలయంలోకి మీరు తీసుకొస్తున్నారంటే ఏం చెప్పాలి చెప్పండి? అసలు భయం లేదా? రక్షణ అంటే విలువ లేదా? ఆయన చేసిన బలియాగం అంటే అర్థం కావటం లేదా? వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ క్రైస్ట్ డిడ్ ఫర్ అస్? ఆయన చేసినది ఏది మనకి ఎందుకు అంటే, నాకు అర్థం కానిది ఏమిటంటే, ఇంకాను ఎందుకు ఈ శరీరం అని, ఈ ఆలయం అని మనం పాడు చేయడానికి ఇంకా ఎందుకు మనం అంగీకరిస్తున్నాం? అదే అర్థం కావటం లేదు. ఎస్, ఒకప్పుడు నేను పాపిష్టి జీవితాన్ని తాగుబోతుగా నేను ఉన్నాను, వ్యభిచరించాము, అన్ని తప్పుడు పనులు చేశాను. ఎప్పుడైతే క్రీస్తుని నేను అంగీకరించి పునరంకితము చేసుకున్నాను, దేవుడు నా జీవితాన్ని మార్చిన తర్వాత, అమ్మ చెప్తున్నాను, ఈరోజు ఈ వాక్యము కానీ జీవితంలో లేకపోతే, ఈ వాక్యానుసారంగా నేను జీవించడానికి అంగీకరించకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని నేను, ఎప్పుడో నశించిపోయేవాడిని నేను. అందుకనే అంటున్నాను, ఈరోజు ఈ శరీరాన్ని కాపాడుతుంది ఏంటో తెలుసా? క్రీస్తు, దేవుని యొక్క వాక్యము. ఈరోజు కమిట్మెంట్ చేసుకుందాం. మన శరీరము ఆలయం అనే ఒక కమిట్మెంట్ చేసుకోండి. ఫస్ట్ మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచు, దేవుని అమ్మా వినండి అమ్మ దయచేసి, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని పరిశుద్ధాత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? ఆగండి, మీరు ఎరగరా? ఆయన రక్తానికి ఆయన చిందించిన ఏమంటే ఆ క్రయాధనంకి విలువ లేదా? మీరే చెప్పండి. ఇప్పుడు అన్యుల్ని మనం తీసుకుందామండి, క్రైస్తవేతల్ని మనం తీసుకుందామండి. ఎప్పుడైనా వారు, నాకు ఎందుకు తెలుసా, వారిని నేను అభినందిస్తాను. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఎంత భక్తితో, ఎంత భయముతో వెళ్తారు. కానీ క్రైస్తవుల్లో అది లేదండి. వాళ్ళు ఎంత శ్రేష్టమైన అర్పిస్తారో తెలుసా, ఎంత మంచివి అర్పిస్తారో తెలుసా. కానీ దేవుడు అంటున్నాడు, అలాంటి ఆలయాలు కాదు, నీ శరీరమునే నేను ఆలయముగా మార్చి నా పరిశుద్ధాత్మను మీలో నివసింపజేశాను. అయినా మీరు లెక్క లేకుండా, విలువ లేకుండా, భయము లేకుండా ప్రతి అపవిత్రమైన దానిని శరీరంలోకి తీసుకొని వచ్చి మాలిన్యము చేస్తున్నారు. నా ఆలయముని మీరు పాడు చేస్తారు. విడిచిపెడతాడండి దేవుడు? మీరే చెప్పండి. Will God spare anybody who is spoiling his temple? ఎంతమంది లేరండి సంఘంలోని? మీరే చెప్పండి.
తాగుడు అలవాటు లేని వారు లేరా? ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, చెడు అలవాట్లు కలిగిన వారు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఆలయమని మీరు పాడు చేస్తే మీ ప్రాణాలే పోతాయండి. ఇట్ ఇస్ యాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ యాజ్ దట్. ఈ ఆలయమని పాడు చేసేవాడు బ్రతకటానికి అర్హురాలు కానే కారు అనే విషయం ఈరోజు జ్ఞాపకం చేసుకొని ఒక పర్సనల్ కమిట్మెంట్ చేద్దాం దేవునికి. ఈ రోజు నుంచి ప్రభువా, నేను ఎరగలేదు ప్రభువా, నేను గ్రహించలేకపోయిన ప్రభువా, ఈ శరీరములో నీ పరిశుద్ధాత్మను నివసింప చేయటానికి నా పాపములన్నిటినీ రక్తముతో కడిగి పరిశుద్ధము చేసిన తర్వాత నేను మరలా దీన్ని పాడు చేసేవాడిగా ఉండకుండా ఈరోజు ఒక పర్సనల్ కమిట్మెంట్ నేను చేస్తున్నాను. రెండో మాట వచనం, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవునికి స్తోత్రం. వింటున్నా, నేను చెప్పటం లేదమ్మా, ఇది దేవుని వాక్యము. ఎవడైనా దేవుని ఆలయము పాడు చేస్తే దేవుడు వాడి జీవితాన్ని, ఈరోజు నీకు సక్సెస్ లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు సమాధానం లేకపోవటానికి కారణం ఏమిటో తెలుసా? సంతోషం లేకపోవటానికి కారణం తెలుసా? ఈ ఆలయాన్ని మీరు విలువించడం లేదు, కాదు విలువ చూపించడం లేదు. కాబట్టి ఈరోజు ఈ శరీరం అనే ఆలయం దేవుడు అందుకనే అంటాడండి, అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో 2వ భాగంలో అంటాడండి, హౌ బీట్ ద మోస్ట్ హైయెస్ట్ dwelleth not in the temples made with hands, heaven is my throne and earth is my footstool, what ye shall build for me. ఒకసారి చదవండి అపోస్తల కార్యం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఏలాంటి మందిరము కట్టుతారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, మీరు కట్టనవసరం లేదు, నా స్వరూపములో నియమింపబడిన మిమ్మల్ని ఒక ఆలయముగా చేసుకొని నా ఆత్మను అందులో ఉంచుతానంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప మాట అండి! దేవుడు నీలో నివసించడానికి అంగీకరిస్తే దేవుడిని తిరస్కరిస్తావా నువ్వు? పాపిష్టి పనుల కోసం దేవుణ్ణి విడిచిపెట్టుకోవటానికి నువ్వు అంగీకరిస్తావా? ఏమైనా సమంజసమైన ఇది? ఏమైనా న్యాయమైన మనకిది? అందుకనే ఒక వ్యక్తిగత తీర్మానం మనం తీసుకుందాం. ఒక పర్సనల్ కమిట్మెంట్. ప్రభువా, ఐ మేకింగ్ అ కమిట్మెంట్, ఈ రోజు నుంచి ఈ ఆలయముని పాడు చేసే దానిగా నేను ఉండను అని ఈ రోజు నీ సన్నిధిలో, ఈ మందిరములో నేను తీర్మానం చేసుకుంటే. ఎంతమంది చేసుకోవాలనుకుంటున్నారు? చేతులెత్తండి. Whoever wants to make a commitment that they will protect this body as the temple of Christ. చేతులెత్తిన వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. చేతులెత్తినందుకు దేవుడే ఆ కార్యము నెరవేరుస్తాడు మీ జీవితంలో. He will give you the strength. ఆయన కృప మీకు అనుగ్రహిస్తాడు దేవుడు. అంగీకరించకుండా దేవుడు కూడా ఏ పనియో చేయడు. Without your permission, without you allowing God to do anything in your life, God will also not interfere. Am I right, brother? Right. మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. నెక్స్ట్ తను తాను ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఫస్ట్ కమిట్మెంట్ ఏంటో తెలుసా? ఏమిటి? అరే చెప్పండి అబ్బా. శరీరముని సజీవ యాగముగా నేను సమర్పించుకుంటాను. ఎందుకో తెలుసా? ఇందులో దేవుని యొక్క పరిశుద్ధాత్మ నివసించబోతున్నది కాబట్టి. మనము అందరం అంటున్నాం ఉదయం ఎంతమంది, నేను అందుకనే ఏడుస్తున్నా ఈరోజు స్తుతి ఆరాధన జరుగుతున్నప్పుడు. అందరూ అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవా నాలోకి రా. పరిశుద్ధాత్మ దేవుడు ఎట్టా వస్తాడండి? పరిశుద్ధాత్మ దేవుడు చెత్త చెదారము పెట్టుకొని మీ బ్రతుకులు భ్రష్టు పడితే ఎట్టా వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లోకి? మీరే చెప్పండి, వస్తాడా? అరే చెప్పరేంటబ్బా? మనవి చేస్తున్నానమ్మా, భారముతో మాటలు మాట్లాడుతున్నాను. సమయము మనం నిజంగా చెప్తాను, జేసన్ వాళ్ళ మావయ్య హఠాత్తుగా అసలు ఎంత సిక్ అయిపోయారో.
లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఆయన చనిపోయారు. ఎంత గొప్ప సేవకుడు, ఎంత మంచి సేవ చేశారు. ఎప్పుడు ఏ క్షణమో ఏం జరుగుతుందో మనము తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఈ రోజు నువ్వు బ్రతుకున్నావంటే నువ్వు ఇంకా పాపము చేస్తూ దేవుడు నీకు ప్రాణముని అనుగ్రహించాడంటే, నువ్వు బ్రతకటానికి అనుమతి ఇచ్చాడంటే ఎంత కృప పొందుకున్న వాడివో, ఎంత కృప పొందుకున్న దానివో నువ్వు అర్థం చేసుకోవటం లేదమ్మా. If you only understand the grace that you received today to be alive in spite of your sins, you will just go down on your knees, మోకరించి ఏడ్చి చెప్తావు, ప్రభువా నన్ను క్షమించు, ఇంత గొప్ప కృప ప్రభువా, రూపాయి చెల్లించకుండా ఆరోగ్యముని నాకు అనుగ్రహించి బ్రతికించినందుకు ప్రభువా నీకు వందనాలు నాయన తండ్రి. మరి ఎంతకాలము దేవుడు వేచి చూస్తాడో నాకైతే తెలియదు, కానీ దేవుని ఓర్పు సహనాన్ని మాత్రము పరీక్షించకండి దయచేసి. ఒక పర్సనల్ కమిట్మెంట్ చేయండి. ఎందుకంటే ఈ శరీరంని దేవునికి సమర్పించకపోతే మీ ఏచ్ఛలు, మీ కోరికలు అంతా శరీర కోరికలు అయి ఉంటాయి. ఆత్మానుసారంగా ఈ శరీరాన్ని మీరు నలగగొట్టుకున్నారనుకో, దేవునికి సమర్పించేసుకున్నారనుకో, శరీరముతో మనకి సంబంధం లేకుండా ఆత్మతో మనము జీవించగలుగుతాం. అందుకని అంటున్నాను, వ్యక్తిగతముగా ఏ వ్యక్తి కమిట్మెంట్ చేసుకోకపోతే, వ్యక్తిగతముగా అంకిత భావము కలిగి ఉండకపోతే, ఒక నిబద్ధత కావాలి మన జీవితంలో. చదువుదాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఇంకొక మాట ఇంగ్లీష్ బైబిల్లోని ఇంతకు ముందు మనం చదివినప్పుడు రోమియోకు రాసిన పత్రిక ఇంగ్లీష్లో ఒక మాట అంటాడు తెలుసా? ఒకసారి అది కూడా మనం చదువుదాం. రోమన్స్ 12లోని ఇంగ్లీష్లోని ఇక్కడ ఏమంటాడంటే, Therefore I urge you, brothers and sisters, in view of God's mercy, to offer your bodies as a living sacrifice, holy and pleasing to God. This is your true and proper worship. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. This is true and proper worship. ఇదే నిజమైన సేవ అంట, నిజమైన స్తుతి, నిజమైన ఆరాధన అంట. ఎప్పుడైతే నీ శరీరముని దేవుని ఆలయముగా మార్చుకొని శరీరాన్ని ఒక సజీవ యాగముగా సమర్పించుకుంటావో, దానికి మించిన నిజమైన ఆరాధన లేనే లేదంట. నువ్వు పాడు పనులన్నీ చేస్తూ ఆదివారం వస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే ఎంత ధైర్యం ఉండాలి మనకు, ఎంత ధైర్యం ఉండాలి, భయము. అందుకని అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు, నీ రక్షణను నీవు భయముతో వణుకుతో కాపాడుకో అంటాడు. ఎంతమంది భయపడుతున్నారండి దేవుడు అంటే? సొంత తండ్రికే తల్లికే భయపడని వాడు దేవుడికి ఏం భయపడతాడండి? నిజంగా అలాంటి దౌర్భాగ్యమైన దినాల్లో మనం బ్రతుకుతున్నందుకు చాలా బాధ కలుగుతుంది. A person who cannot honor his own father and mother, what honor will he give his father in heaven? Commitment చేసుకోండి. God, I will please you with this body. నిన్ను సంతోషపరుచుతాను ప్రభు ఈ శరీరంలో. ఏ మాలిన్యమైన దానిని ఈ ఆలయములో ప్రతిసారి మీరు పాపము చేయాలనుకున్నప్పుడు ఒకటే మాట గుర్తుంచుకోండి, ఆలయములోకి నేను చెడుది ఏది తీసుకెళ్ళటానికి వీలు లేదు. నేను ఆలయాన్ని పాడు చేస్తే బైబిల్ గ్రంథము సెలవిస్తుంది, లేఖనాలు సెలవిస్తుంది, దేవుడు నన్ను పాడు చేస్తాడు అనే ఆ భయం ఉంటే మీరు ఎన్నడూ మీ జీవితంలో ఈ శరీరముతో పాపిష్టి పనులు మీరు చేయరు. If only you fear God and honor His sacrifice. ఎంత గొప్ప కృపని మనం పొందుకున్నామో. ఎవ్వరికి లేని కృప అండి, ఎంతో మందికి లేని కృప, ధన్యత ఈరోజు ఆయన బలియాగం ద్వారా, ఆయన శిలువ మీద చేసిన గొప్ప త్యాగం ద్వారా మనం పొందుకున్నాము. నిజంగా I pray and I hope you will honor His sacrifice. I am requesting you, I am pleading with you. మీ రక్షణను తేలిగ్గా ఏమాత్రం మీరు తీసుకోకండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మేక్ దిస్ కమిట్మెంట్. నేను ఆ వ్యక్తిని పలానా
సెలబ్రిటీని పలానా వారిని నేను పోలి నడుచుకోను. వారి వేషధారాలని అంటే వాళ్ళు కట్టుబాటుల్ని వారి వేషధారుల్ని చూసి నేను వాళ్ళలాగా మారిపోను. వాళ్ళు నాలాగా మారిపోయేలాగా నేను చేస్తాను. నాలాగా మారిపోవాలంటే క్రీస్తులాగా మారిపోయేలాగా నేను బ్రతుకుతాను. ఇది నువ్వు తీసుకోవాల్సిన పర్సనల్ కమిట్మెంట్. నిన్ను చూచినప్పుడు వాళ్ళకి భయమైనా కలగాలి, సిగ్గైనా కలగాలి. నిజంగా చెప్తున్నాము, ఇశ్రాయేలీయుల్ని చూచినప్పుడు వాళ్ళ హృదయంలో భయం పుట్టుకుందంట. ఎందుకంటే దేవుడు వారికి తోడై ఉన్నారని. అలాంటి జీవితాలని మనం కోరుకుందాం. అలాంటి వ్యక్తిగత కమిట్మెంట్ మనం చేసుకుందాం. చదువుదాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఇప్పుడు తాగుబోతుల నోట్ల నుంచి చాలా పరిమళమైన వాసన వస్తుంది కదండి, అవునా కాదండి? ఏమండి, ఐ డోంట్ నో ఇఫ్ ఎనీ ఆఫ్ యువర్ హస్బెండ్స్ డ్రింక్ అమ్మా, అది నరకంతో సమానం. మీలో మీ భర్తలు ఎవరైనా తాగుబోతులుగా ఉంటే నిజంగా ప్రార్థిస్తున్నాను, దేవుడు వారిని మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైవ్లో వింటున్న వారికి కూడా, మా తండ్రి గారు ఎంత తాగి ఎంత హింసించారు. ఆయన జీవితాన్ని ఆయన చేతులారా పాడు చేసుకున్నారు, మరణాన్ని. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ ఆలయముని పాడు చేస్తే నేను నీ జీవితాన్ని పాడు చేస్తాను. పాడైపోయాడండి మా తండ్రి, అవకాశం లేకుండా పోయింది ఆయన జీవితాన్ని సరి చేసుకోవటానికి. టుడే వీ ఫీల్ బ్యాడ్ యాజ్ చిల్డ్రన్. తండ్రి ఉండగా కూడా we didn't have that wonderful privilege of having that relationship, father and children. చదువుకుందాం. పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. He committed himself, he submitted himself as a sacrifice for us and to God. మీ జీవితాన్ని మీరు కమిట్ చేసుకోండి, సమర్పించుకోండి. చదవండి. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలాగనే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతమైన గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. నేను ఎందుకు తెలుసా, మా యూత్కి అసలు ఇక్కడున్న యవ్వనస్తులకు చెప్తూ ఉంటారు, అరే మీరు ఎలాంటి వారితో తిరుగుతున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎలాంటి వారితో సత్సంబంధాలు మీరు పెట్టుకుంటున్నారు, ఎలాంటి వారితో మీరు స్నేహం కలిగి ఉన్నారు, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ మారల్స్. అది తెలుగులో చెప్పగలుగుతారండి? చెడు సహవాసము మంచి నడవడిని చెడుపును. అయినను లెక్క లేదండి, అయినను భయము లేదండి. వాళ్ళతో నేను కలిసి ఉంటే, వారి పాపములో నేను పాల్గొంటే, ఈ ఆలయముని నేను పాడు చేస్తే దేవుడు నా జీవితాన్ని పాడు చేస్తాడు అని తెలిసిన తర్వాత కూడా తిరిగి వాళ్ళతోనే కుక్క తన వాంతుకి తిరిగి వెళ్ళినట్టు మళ్ళీ అక్కడికే వెళ్తారండి. ఏమిటో ఆ చెడు స్నేహం అంటే, ఎందుకో అంత ప్రాణం అంత ప్రేమ తెలియట్లేదు యవనస్తులకి. జారత్వమే గాని లోభత్వమే గాని వీటి ఏమిటంట, వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇదే పరిశుద్ధులకు ఏమిటంట తగినది. పరిశుద్ధులమేనా మనము? అరే ఎవరు మాట్లాడరేంటమ్మా? పరిశుద్ధులమా కామా? Yes, we have been washed by the blood of Jesus Christ. ఏ పాపము ఎరగని ఆయనను ఒకసారి చూద్దామండి బైబిల్లోని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము చూడండి. 17 21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేశారు.
For he who knew no sin became sin so that you may become the righteousness of God. That you may become the righteousness అంట. ఎంత గొప్ప మాట అండి. అందుకనే ఈ మాటలు కూడా మన మధ్యలో ఉండకూడదు. చదవండి, దాని తర్వాత కూడా చాలా చక్కటి మాటలు ఉంటాయి. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను. ఇక్కడ ఆపుదామండి. యంగ్స్టర్స్, మీకే మెసేజ్ ఇది. మేక్ అ పర్సనల్ కమిట్మెంట్ అండి. ఓ గాడ్ హ్యావ్ మర్సీ ప్లీజ్. దేవుని యేసుక్రీస్తు అనే పరిశుద్ధమైన నామం, పవిత్రమైన నామం, అన్ని నామముల కన్నా పైనామము ఎలా ఉచ్చరిస్తారయ్యా బూతులు మాట్లాడుతూ? చిచ్చి, ఏం చెప్పాలయ్యా మీకు? మీరే చెప్పండి. హౌ కెన్ యూ అటర్ హిస్ హోలీ నేమ్, ద నేమ్ అబవ్ ఆల్ నేమ్స్? ఏ నామములో అయితే ఎండిపోయిన ఎముకలు తిరిగి లేగుస్తాయో, ఏ నామములో అద్భుతాలు జరుగుతాయో, ఏ నామములో స్వస్థతలు జరుగుతాయో, ఆ నామము ఉచ్చరిస్తూ బూతులు మాట్లాడతారు మీరు. ఏమిటండి ఈ లైఫ్? ఏమిటండి? ఎక్కడ పోతున్నాం మనం క్రైస్తవులు? ఒకప్పుడు భయంకరమైన మాటలు, సినిమా డైలాగులు అంతా బూతులే, అంత డబల్ మీనింగ్. ఆ చెత్త నుండి దేవుడు నన్ను కాపాడాడు. చూడండి, జీవిత కాలం అంతా రుణస్తున్నై ఉన్నాను నా దేవునికి. అందుకనే అంటాను, సినిమాలు చూడకండి, టీవీలు చూడకండి, అంత చెత్త చెదారము తప్ప ఏది లేదు అందులో. యేసుక్రీస్తు నామము అన్ని నామముల కన్నా పైనామమా కాదా చెప్పండి? ఆ నామము ఉచ్చరించినప్పుడు మీ నోట్లో బూతులు ఉండొచ్చా? మీరే చెప్పండి. వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడొచ్చా? ఈ పెదాలని అపవిత్ర పరచొచ్చా? చూడండి, ఇంకేమంటాడు? బూతులు గాని పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. సరసోక్తులు అంటే ఏమిటండి? డబల్ మీనింగ్, ద్వంద్వర్థములు కలిగిన జోకులు. ఈరోజు ఉన్నారండి జబర్దస్త్, ఉన్నారు బ్రదర్, చెప్తున్నాను. దే ఎంజాయ్ దట్ ప్రోగ్రామ్, దే లాఫ్. అదొక ప్రోగ్రాము, దానికి ఒక నవ్వు ఒకటి. ఏమిటండి బ్రతుకులు? క్రైస్తవులు ఏమైనా మనము అన్యులకి మనకి తేడా ఏమైనా ఉన్నదా? ఈరోజు కమిట్మెంట్ చేసుకోండి అమ్మ, దయచేసి ప్లీజ్. మేక్ అ కమిట్మెంట్ దట్ యు విల్ లివ్ అ హోలీ లైఫ్ దట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. ఈ వ్యక్తిగత కమిట్మెంట్ లేకపోతే మీరు క్రైస్తవులు అని పిలువబడే అర్హత కూడా మీకు లేదు, మీరు కోల్పోతారు కూడా. రోమియోలకు రాసిన పత్రికలో అంటాడు, 9వ అధ్యాయంలో అంటాడు, ఇశ్రాయేలీలో పుట్టినంత మాత్రాన వాళ్ళందరూ ఇశ్రాయేలీలు కారు, శేషముని దేవుడు ఏర్పరచుకున్నాడంట వాళ్ళలో. కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. మన పరిస్థితి ఏమిటో? ఏర్పరచబడిన వారు పరిస్థితి అదే అయితే, అంటగట్టబడిన వారు మన పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అవసరం లేదు మామ, లెట్ దెమ్ రీడ్. అన్నీ మనం ఇచ్చేయకూడదు. వెళ్ళి రోమియోలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చదవండి. సంఘానికి వచ్చినప్పుడు వాక్యం వింటారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ ఓపెన్ చేస్తారో లేదో తెలియదు క్రైస్తవులు. నెక్స్ట్, స్పిరిచువల్ కమిట్మెంట్, ఆత్మీయ కమిట్మెంట్, నిబద్ధత, అంకిత భావము. చూద్దాం ఏమంటుందో స్పిరిచువల్ కమిట్మెంట్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 25 వచనాలు చదువుకుందాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము. చూడండి, స్పిరిచువల్ కమిట్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఇవి కలిగి ఉంటారంటే. ఏం కలిగి ఉంటారంటే అండి?
ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము. ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి తెలుసా? a person who is spiritually committed to God. ఇందులో రాయబడిన మాటలు ఎవరిలో మనం చూడగలుగుతామో తెలుసా? ఎవడైతే ఆత్మీయంగా తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు దేవునికి, వాడి జీవితంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, మరి ఏ చెడుతనం లేకుండా మంచితనమే ఉంటుందంట. A person who is spiritually committed will bear these fruits. ఈ ఫలములు వాడు పొందుకొని ఉంటాడు, కలిగి జీవిస్తాడు. ఇంకా చదువుదాము. సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. దేవునికి స్తోత్రము. ఇట్టి వాటికి విరోధముగా నియమము ఏదీ లేదంట. మొట్టమొదటిగా వ్యక్తిగతంగా నీవు దేవునికి కమిట్ చేసుకోలేదనుకో, ఆత్మీయంగా కమిట్ కలిగి జీవించడము అసాధ్యము. If you are not personally committed to God, you can never be spiritually committed to God. క్రీస్తు యేసు సంబంధం శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ. క్రీస్తు సంబంధులు క్రైస్తవులు కారు. క్రీస్తు సంబంధులు, ఇక్కడ క్రిస్టియన్స్ అని మెన్షన్ చేయలేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను తాగుడుతోను వ్యభిచారముతోను స్మోకింగ్ తోను చెడు బూతు సినిమాలతోను ఇవన్నీతో కలిగి క్రీస్తు సంబంధులు ఇవి కలిగి ఉంటారంట. దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. దురాశలు ఏవైతే ఉన్నాయో అవి సిలువ వేయబడ్డాయంట. ఈరోజు కమిట్మెంట్ చేసుకుందామండి మనం. ప్రభువా, నేను ఏ చెడుతనమని నాలోకి నేను తీసుకురావటానికి నేను ఒప్పుకోను ప్రభువా, అనుమతించను ప్రభు. ఐ విల్ నాట్ అలౌ ఎనీథింగ్ నా సమాధానాన్ని పాడు చేసేది, నీతో సహవాసముని పాడు చేసేది, నీకు దూరం చేసేది ఏది నాలోకి నేను ఏమిటి అనుమతించను. ఒక కమిట్మెంట్ తీసుకోండి. పర్సనల్ కమిట్మెంట్, స్పిరిచువల్ కమిట్మెంట్. 16వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. దేవునికి స్తోత్రము. ఆత్మానుసారముగా నడుచుకోవడానికి కమిట్మెంట్ చేస్తే శరీరానుసారంగా మనము నడుచుకోమంట. ఈరోజు ఎందుకు తెలుసా మీలో ఇన్ని చెడు కోరికలు ఉన్నాయో తెలుసా? ఆ వైన్ షాప్ దగ్గరికి వెళ్తుంటే ఎందుకో మనసు లాగేస్తూ ఉంటుంది కొంతమందికి. అది విషం అని తెలుసు కూడా అమృతం అంటారు కొంతమంది దౌర్భాగ్యులు, సిగ్గులేను. అమృతం అంటారు. అమృతము దేవుని ఆలయానికి పోస్తారంట. పరిశుద్ధాత్మ దేవుడు అందులో నుండి సంతోషించాలి. చిచ్చి, ఈ మెసేజ్ గట్టిగా వెళ్ళాలండి మనుషులకి. ఆత్మానుసారంగా జీవించేవాడు శరీర ఆశలతో జీవించాడట. శరీరేచ్ఛలు నెరవేర్చనే సిలువ వేయబడ్డాయంట అవన్నీ క్రీస్తుతో. నెక్స్ట్ పేరెంట్స్ దగ్గరికి వద్దామండి. తల్లిదండ్రులు ఎంత కమిటెడ్ ఉన్నారో ఈరోజు చూద్దామండి. ఏ విధమైన కమిట్మెంట్ కలిగి తల్లిదండ్రులు, ప్రభువా నాకు సంతానమును దయచేయము ప్రార్థన చేశారండి? వివాహమైన వారు చేశారా లేదా? సంతానం కావాలని ఎవరైనా అడిగారా లేదా? చెప్పండి. ఎంతమంది అడిగారు? చేతులు ఎత్తండి. అరే మిగతా వాళ్ళు అడగలేదు, అలాగే వచ్చేసింది, దేవుడు ఇచ్చేసిండు కదా. అడుగుడి మీకు. భయపడకండి. మన తప్పిదములు మనం తెలుసుకోవటానికి ఇదే స్థలము. ఇంకా ఎక్కడ మనకి అవకాశము ఉండదు.
సంఘం అనేది మన జీవితంలో చేస్తున్న పొరపాటుని సరి చేసుకోవడానికి, వాక్యానుసారంగా సరి చేసుకొని దేవునికి అనుకూలంగా జీవించడానికి ఒక సంఘము దేవుడు ఏర్పాటు చేసినది. పేరెంటల్ కమిట్మెంట్స్. ఈరోజు ఎంతమంది, నేను అంటాను, నువ్వు ఎందుకు కనాలనుకుంటున్నావు ముందు నాకు చెప్పు, నేను ప్రార్థన చేస్తాను. నువ్వు ఎందుకు కనాలనుకుంటున్నావు? ఈరోజు కనేసి వదిలేసి వారి జీవితాన్ని పాడు చేసే హంతకులుగా మారిపోతున్నారు తల్లిదండ్రులు. పిల్లలు దేవుడిచ్చిన ఎంత చక్కగా కాపాడుకుంటున్నారు తల్లిదండ్రులు బహుమానాన్ని. ముఖ్యంగా తండ్రులు, చాలా గొప్ప తండ్రులు, ఆత్మీయత లేకుండా, ఒక పర్సనల్ కమిట్మెంట్ లేకుండా వాళ్ళ పిల్లలకి ఏం భవిష్యత్తు ఇస్తారండి? చదువునివ్వటమే భవిష్యత్ అనుకుంటే మనంత మూర్ఖులు ఇంకా ఎవరునూ లేరు. చదువు వలన వాడి జీవితం బాగుపడతాది అనుకుంటే ఇంకా చచ్చేందుకు, ఇంకా క్రీస్తేందుకు. చూద్దామండి, వాట్ ఈస్ ద బైబుల్ సే అబౌట్ హౌ కమిటెడ్, ఏ విధమైన కమిట్మెంట్ కలిగి తల్లిదండ్రులు ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొకయుండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకొనుము. మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడు సార్? తల్లిదండ్రులకి నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకోండి. నీ కుమారులకును, నీ కుమారులకును, నీ కుమారుల కుమారులకును, నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. వాటిని ఏమిటంట? నేర్పమంటున్నాడండి. సండే స్కూల్కి పంపించమంటం లేదండి, మిమ్మల్ని నేర్పమంటున్నాడు. ఈరోజు తల్లిదండ్రులకి సండే స్కూల్ ఒక ఎస్కేప్ అయిపోయింది బ్రదర్. సండే స్కూల్కి పోరా, దేవుని పాఠాలు నేర్పిస్తాం. మరి మీరెందుకున్నారు? చెప్పండి తల్లిదండ్రులుగా. గట్టిగానే అడుగుతానండి. ఇక్కడ అడగకపోతే మరి ఎక్కడ అడగాలో అని నాకు తెలియదండి. తల్లిదండ్రులుగా సండే స్కూల్ ఒకటేనా మనం నేర్పించాల్సింది వాళ్ళకి? ప్రతిరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ఏ విధంగా జీవించాలని మీరు నేర్పించకపోతే మిమ్మల్ని భయపెట్టించేవాడు బ్రతుకుతాడు. సంతోషం లేకుండా, సమాధానం లేకుండా మిమ్మల్ని చేస్తారు. మీ బిడ్డలే, ఏ బిడ్డలనైతే బహుమానంగా పొందుకున్నారో అదే బహుమానం మీకు సమాధానం లేకుండా భయపెట్టి మిమ్మల్ని బ్రతికిస్తారు. ఎందుకో తెలుసా? మీరు చేసిన అపరాధము వలన, మీరు చేసిన పాపము వలన. చదువుదామండి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 19వ వచనం. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, చూడండి, ప్రతి తండ్రి ప్రతి తల్లి చేయవలసింది ఏమిటంటే, మీ ఇంట్లో కూర్చునేటప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పడుకునేటప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు, వాటిని మీ పిల్లలకు నేర్పి. వాటిని మీరు మాట్లాడవలసిన మాటలు పిల్లల ముందు ఏంటో తెలుసా? నేర్పి. కుటుంబాల గురించి కాదు. వాడు నన్ను ఇలా మోసం చేశాడు, అమ్మా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. చాలా చక్కటి పాఠాలు నేర్పిస్తారండి పిల్లలకి తల్లిదండ్రులు. నాన్న వాళ్ళతో జాగ్రత్త, మంచివాడు. ఏమిటండి ఇది? తల్లిదండ్రులుగా మనం నేర్పించవలసింది, వాళ్ళు వినవలసింది ఏమిటంటే, లేచినప్పుడు అంట, పడుకునేటప్పుడు అంట, మార్గంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళు వినవలసింది కేవలము దేవుని మాటలు మీ నోటిలో నుండి. తల్లిదండ్రులుగా దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత ఇది, ఒక కమిట్మెంట్. పేరెంట్ ఎవడైతే కమిటెడ్గా ఉంటాడో, అన్నా చూద్దామండి, ప్రార్థన చేస్తుంది, నాకు కుమారుడిని అనుగ్రహిస్తే నేను నీకు ఎంతమంది అన్నారో నేను సమర్పిస్తానని. కానీ అబ్బే,
కమిట్మెంట్ లేకుండా మీరు బ్రతికితే మీ పిల్లలు ఆత్మీయంగా కమిటెడ్గా ఉంటారా? మీరే చెప్పండి. ఎల్లప్పుడూ మీ నోటిలోని పిల్లలు మీ పక్కన ఉన్నప్పుడు వాళ్ళు వినవలసిన మాటలు దేవుని మాటలు. ఎందుకో తెలుసా? 15 గంటలు 12 గంటలు వారు వీధుల్లో తిరిగి స్కూల్స్లో అన్యుల మధ్యలో విని అబద్ధము, న్యాయం లేని మాటలు, చెడు మాటలు వింటున్నారు. చెవులు నిండిపోతున్నాయి చెడుతనంతో. మీ ఇంటికి వచ్చినప్పుడు కనీసం మీరైన దేవుని మాటలు వింటే వారు విన్న మాటలు వారు విత్తుకోకుండా వారి జీవితాలు బాగుపడతాయి. ఎంత చెడుతనమో తెలుసండి బయట మీ పిల్లలు చూస్తున్నది, వింటున్నది. ఇంట్లో చెడుతనమే వింటున్నారు. ఇంట్లో గొడవల గురించే, ఇంట్లో సమస్యల గురించే, దేవుని గురించి ఎప్పుడు వింటారండి? తల్లిదండ్రులుగా కొన్నిసార్లు అంటాం, ప్రభువా ఒకవేళ నేను సరిగ్గా పెంచలేకపోతే నాకు బిడ్డలు ఇవ్వకు ప్రభువా, ఇవ్వకండి ప్రభువా. వాళ్ళని ఈ లోకంలోకి తీసుకొచ్చి చేతులారా వారి జీవితాన్ని నాశనం చేసి తండ్రిగా తల్లిగా నేను మాత్రము ఉండదలుచుకోలేదు ప్రభా. ఐ వాంట్ టు బి ఎ ఫాదర్ దట్ దే విల్ లుక్ అప్ టు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు, వినండి, తండ్రులు కాదు ఇక్కడ, తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేయుదురు. కుమారులకును ఈ సత్యమును, నీ సత్యమును తెలియజేతురు. ఫాదర్ ఈస్ వెరీ బిజీ. మదర్ ఏమంటుందో తెలుసా? పిల్లలు అడిగినప్పుడు, డాడీ ఎక్కడ ఉన్నారు? డాడీ చాలా బిజీ నాన్న, డాడీ చాలా బిజీ, కష్టపడుతున్నాడు డాడీ. ఇచ్చారు. ఈ లోకంలో ఎంత సంపాదించుకొని ఆత్మని పోగొట్టుకుంటే దానికి ఏమైనా అర్థం ఉందండి? వాళ్ళు మీ దగ్గర వచ్చినప్పుడు పిల్లలు, రారానా ఈరోజు ఒక మంచి పాఠము బైబిల్లో నుంచి నేను నీకు నేర్పిస్తాను. దేవుడు నాతో ఏం చెప్పాడో తెలుసా? నీకు తెలుసుకోవాలందా? దేవుడు నా జీవితంలో ఏం చేశాడో తెలుసా? రా చెప్తాను, కూర్చో. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఎంత భయంకరమైన పరిస్థితుల నుండి నన్ను దాటించాడు తెలుసా? ఎంతమంది అండి ఈ విధంగా మాట్లాడుతున్నారు పిల్లలతో? కంటున్నారు, కానీ ఎందుకు కంటున్నారు కూడా తెలియకుండా కనేస్తున్నారండి. అందుకనే భయం వేస్తుంది కొన్నిసార్లు. ప్రార్థన చేయండి బ్రదర్, గర్భఫలము కోసం. అమ్మ ఏం చేయదలుచుకుంటున్నా అమ్మ వాళ్ళ జీవితంతో, వారి భవిష్యత్తుని ఏ విధంగా కాపాడుకోవాలని ఒక ప్రణాళికైనా ఉందా నీకు? కంటానికి నువ్వు సిద్ధపడుతున్నావు, కానీ ఒక ప్రణాళిక ఉన్నదా? ఒక నిబద్ధత ఉన్నదా? ఇలాంటి కమిట్మెంట్తో నేను నా బిడ్డల్ని పెంచుతున్నానని ముందుగానే కమిట్మెంట్ చేసుకొని అడుగుతున్నావు దేవుణ్ణి, నాకు బిడ్డలు కావాలని. పెంచలేకపోతే కనకండి దయచేసి. మీ కుటుంబాల్లో నుండి నీతికి రాజులు, ఒక గొప్ప వంశము బయలుదేరులాగా మీ బిడ్డని పెంచండి. మీరు కేవలం ఒక బిడ్డని కాదండి పెంచుతుంది, ఒక జనరేషన్ని మీరు పెంచుతున్నారు, ఒక వంశాన్ని మీరు పెంచుతున్నారు. వాడు పెద్ద అయిన తర్వాత మరో ఒక వంశాన్ని పోషించేవాడిగా ఉండాలంటే, ఆత్మీయంగా నడిపించాలంటే మీరు వాడికి సరైన పోషణ ఇవ్వకపోతే, ఆత్మీయమైన జ్ఞానం వాడికి చిన్న వయసులో ఇవ్వకపోతే, వచ్చే తరానికి వాడు ఏ విధమైన మార్గదర్శకుడుగా ఉంటాడో, మార్గదర్శకురాలుగా ఉంటాడో. నాన్ కమిటెడ్ పేరెంట్స్ అయిపోయి పని పని పని. ఎవరికి కావాలండి బోడి పని? నీ బిడ్డలు ఆత్మీయత పాడైపోతుంటే పని ముఖ్యమైందా నీకు? వ్యాపారాలు ముఖ్యమైపోయాయి. చిచి, ఏమిటి బ్రతుకులండి? ఒక్కసారి ఆలోచించుకోండి. అమాయకులండి వాళ్ళు, పాపం పిల్లలు నీ మీదే ఆధారపడ్డారు, నిన్నే నమ్ముతున్నారు. ఈ లోకంలో ఎవరిని నమ్మనంత నిన్ను నమ్ముతున్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకండి. వాళ్ళు పెద్దగా అయిన తర్వాత, అమ్మ నాకు ఎందుకు చెప్పలేదు ఈ మాటలు, నాన్న నాకు ఎందుకు నేర్పించలేదు ఈ మాటలు అంటే తలతో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి మన జీవితం రానివ్వకండి దయచేసి. ఆ రోజు చెప్పుంటే ఈ పాపం నేను చేసేవాడిని కాదు డాడీ. నిన్న మా భార్య ఒక మంచి ఉపమానం చెప్పింది. పెంతెకోస్తులు, ఇది ట్రూ స్టోరీ. ఒక అమ్మాయి
16 years వయసులో వచ్చినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్తోని ప్రారంభమైంది తిరగటం. వాళ్ళలాగా నేను ఉండాలి, వాళ్ళలాగా నేను తిరగాలి, వాళ్ళలాగా నేను కట్టుబాట్లు వేసుకోవాలి, నేను కూడా బయటికి వెళ్ళాలి అని వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు ఒక రోజు వచ్చి పర్మిషన్ తీసుకుంది. నేను ఒక పార్టీకి వెళ్తున్నాను, నేను లేట్గా వస్తాను డాడీ, నాకు పర్మిషన్ కావాలి. ఏమనలేదంట వాళ్ళ పేరెంట్స్. సరే నాన్న వెళ్ళు. ఆ అమ్మాయి తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులు ఇద్దరు మోకరించారంట. పడుకున్న తర్వాత ఆ అమ్మాయికి దేవుడు దర్శనము కలిగించాడంట. ఒకవైపు ఆకర్షణ, లోకము చాలా బాగుంది. దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి నించున్నాడంట. ఆ వ్యక్తికి దగ్గరగా వెళ్తే భయంకరంగా మారిపోయి ఆ వ్యక్తి దగ్గర దాటి వెళ్ళిన తర్వాత అంతా చీకటంట. ఆ తర్వాత ఇటువైపు చూస్తే వెలుగు, సమాధానము, సంతోషము, గొప్ప జీవితం. కేకలేసిందంట, ప్రభువా ఈ చీకటి నుండి నన్ను కాపాడు అని లేచి ఇట్స్ ఇస్ అ రికార్డెడ్ స్టోరీ. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మ తప్పు చేశానమ్మా, మళ్ళీ ఎన్నడూ ఈ జీవితాన్ని నేను కోరుకోను, దేవుడు నాకు ఒక గొప్ప దర్శనం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ తల్లి ఆ తండ్రి నిద్రపోకుండా రాత్రిరంతా బిడ్డల కొరకు ప్రార్థన చేశారంట. ఎంత గొప్ప తల్లిదండ్రులండి. అలాంటి తల్లిగా అలాంటి తండ్రిగా ఉంటే బిడ్డల్ని కనండి. మీరు పేరెంటల్ కమిట్మెంట్ ఎంత గొప్పదో. యోయేలు గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. ఈ సంగతులు మీ బిడ్డలకి తెలియజేయు. వారు తమ బిడ్డలకును ఏమిటంట? అర్థం కాలేదు, మీరే చెప్పాలి. మీ పిల్లలకి దేవుడు సంగతులు తెలియజేస్తే వారు ఎవరికి తెలియజేస్తారంట? దేవునికి స్తోత్రం. ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయండి. ఆ బిడ్డలు రాబోయే తరముకు అంట దేవునికి స్తోత్రము. అందుకనే అంటున్నానండి, మీరు పెంచేది ఒక వ్యక్తిని కాదు, ఒక జనరేషన్ని. ఆ ఒక్క జనరేషన్ మీరు కాపాడితే ఎన్ని జనరేషన్స్ రక్షింపబడతాయో తెలుసా? అలాంటి కమిట్మెంట్ తీసుకోండి పేరెంట్స్గా. పని 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 అని దయచేసి మీ పిల్లల భవిష్యత్తుని పాడు చేయకండి. మీ పని కన్నా వారి ఆత్మలు, వ్యాపారం కన్నా వారి ఆత్మలు, వారి చదువుల కన్నా వారి ఆత్మలు చాలా విలువైనది, శ్రేష్టమైనది. నెక్స్ట్ చూద్దామండి, మ్యారేజ్ కమిట్మెంట్. ఏమిటంట? మ్యారేజ్ కమిట్మెంట్. ఎంతమంది నిజంగా మ్యారేజ్ కమిటెడ్గా ఉన్నారండి? ఈరోజు భార్యల్ని కొట్టి, తిట్టి, బాధించి వీపుని విమానం మోయిస్తున్నారు. ఉన్నారండి అలాంటి వారు మన మధ్యలో? ఎవరైనా? ఎందుకయ్యా పెళ్లి చేసుకుంటారు? ఏ హక్కు ఉందయ్యా మీకు ఎవరి మీదైనా చేయి చేసుకోవడానికి? మగాడైతే దేవుడు రాసి ఇచ్చాడా మీకు బైబిల్ గ్రంథంలో కొట్టాలి, హింసించాలని, ఆడవాళ్ళని? అదే మొగతనమో అర్థం కాదు. ఎంతమంది భార్యలు ఏడుస్తారు. నేను బయటికి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, క్రూసైడ్స్కి వెళ్ళినప్పుడు, అయ్యా మా ఆయన తాగి కొడతాడయ్యా భయంకరంగా, ఆ తల్లులు ఏడుస్తూ ఉంటే నిజంగా ప్రభు, వివాహం అన్నిటికన్నా ఘనమైనది అన్నావు ప్రభు. ఈ వివాహంలో ఘనతే లేదు నాయన తండ్రి. యేసుక్రీస్తు ప్రభు తన వధువుని కొడతాడా? వధువు కోసం ప్రాణాలు పెట్టాడా? మీరే చెప్పండి. అరే చెప్పరేంటబ్బా? యేసుక్రీస్తు ఎందుకు వివాహం చేసుకోబోతున్నాడు? బెత్తంతో కొట్టడానిక, హింసించటానిక, శోధించటానిక, రోధించటానిక? ప్రేమించటానికయ్యా ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు. సంతోషపరచటానికి, సమాధానంతో జీవించటానికి. వివాహం చేసుకోబోతున్నాడా లేదు యేసుక్రీస్తు ప్రభు? చెప్పండి. ఎందుకు కొట్టడానిక, తిట్టడానిక, వధువుని చిన్న చూపు చూడటానిక? ఎందుకయ్యా పెళ్లిళ్ళు చేసుకుంటారు? ఒకవేళ ఈ మాటలు ఎవరైనా హృదయానికి గుచ్చుకుంటే గుచ్చుకోవాలండి. వివాహం అన్నిటికన్నా ఘనమైనది. భార్య దొరకటము నరునికి మేలు.
ఈరోజు నువ్వు భర్త, తండ్రి అని పిలువబడుతున్నావు. ఎందుకో తెలుసా? నీ భార్య మూలమనే. ఆ విలువ సమాజంలో నువ్వు పొందుకున్నావు ఎవరి మూలము తెలుసా? ఆమె శరీరముని నలగగొట్టుకొని, ఆమె శరీరం పాడైపోయినా పర్వాలేదు, పిల్లలు కని నిన్ను తండ్రి అని బిరుదు ఇవ్వటానికి తనను తాను నలగగొట్టుకుందో తెలుసా? అలాంటి భార్యను నువ్వు ప్రేమించకపోతే చిచ్చి ఎందుకయ్యా పెళ్లి చేసుకుంటావు నువ్వు? మీరే చెప్పండి. ఎంతమంది తల్లులు చచ్చిపోవటం లేదమ్మా పిల్లలకి జన్మనిస్తూ? మీరే చెప్పండి. హౌ మెనీ మదర్స్ హ్యావ్ డైడ్ టు మేక్ యు అ ఫాదర్? ఎంతమంది భార్యలు వారి శరీరాన్ని నలగగొట్టుకున్నారు. ఆనర్ వన్ అనదర్, పెళ్లిలో కమిట్ టు వన్ అనదర్, సబ్మిట్ టు వన్ అనదర్ నీ లేఖనాలు చెప్తుంది. ఎంత గొప్ప వాగ్దానాలు ఇచ్చేస్తారు పెళ్లినాడు. శ్రమయందు, బాధయందు, లేమియందు, దుఃఖమందు, ఆరోగ్యమందు, అనారోగ్యమందు అన్నిటిలో తోడై ఉంటాడు. ఊరుకంటే అన్నిటిలో తోడై ఉంటాడంట. ఎందుకమ్మా ఇంత నాన్ కమిటెడ్ ప్రామిసెస్ పెళ్లినాడే చేసేస్తారు మీరు? వివాహం చేసుకునే ముందు 10 సార్లు ఆలోచించండి. నేను చేయబోతున్న ఈ ప్రమాణాలకి కట్టుబాటు చేయగలుగుతానా? కట్టుబాటు కలిగి నేను జీవించగలుగుతానా? ఈ ప్రమాణాలు నేను నెరవేర్చగలుగుతానా? నా భార్యని, హూ ఎవర్ లవ్స్ హిజ్ వైఫ్ లవ్స్ హిమ్సెల్ఫ్. నేను చెప్పటం లేదు, గలతీయులకు రాసిన పత్రికలోనే అనుకుంటాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో, సారీ, చక్కటి మాట ఉంటాడు చూడండి. చదువుదామండి. 5వ అధ్యాయము 20-30 అటువలనే పురుషులు 33 చదవండి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకొనవలెను. భయం అంటే నన్ను కొడతాడనే భయంతో కాదండి, నన్ను తిడతాడనే భయంతో కాదు. 28 కూడా చదువు. భార్యను ప్రేమించువాడు తన్ను తాను ప్రేమించుకొనిచున్నాడు. ఎవరికైతే వాడి మీద ప్రేమ లేదో భార్యని ప్రేమించలేడంట. అమ్మా, మీకు చాలా మంది దే వాంట్ టు గివ్ దేర్ డాటర్స్ ఫర్ మ్యారేజ్. ఐ ఆల్సో హ్యావ్ 2 daughters. భయం వేస్తారండి. ప్రభువా, ఎలాంటి దుర్మార్గుల చేతిలోకి వెళ్తారు ప్రభు? ఎంతో ప్రేమతో గాఢంగా ప్రేమించి పెంచి పోషించారు నా బిడ్డల్ని ప్రభువా. ఏ దుర్మార్గుడు వాళ్ళ జీవితం పాడు చేయకూడదు ప్రభు. ఐఎమ్ ప్రేయింగ్ అండ్ ఇప్పటి నుంచే ప్రార్థనలు చేస్తాను తెలుసా. మా పిల్లల వివాహ విషయంలో మీకు ఒక మంచి ఉపమానం చెప్తాను. ఒక ఫ్యామిలీ మెంబర్స్ పిల్లల కోసము ప్రార్థన చేశారట. అబ్బాయి పుడితే తిమోతి అని పేరు పెడతారన్నారు, అమ్మాయి పుడితే జెసికా అని పేరు పెడతారని నిర్ణయించుకున్నారు. ప్రార్థన చేశారు. వాళ్ళకి అబ్బాయి కావాలని ప్రార్థన చేశారు. కానీ వాళ్ళకి అమ్మాయి పుట్టింది, జెసికా అని పేరు పెట్టారు. ఆ చిన్న వయసులో నుండే ఆమె గురించి పెళ్లి కోసము ప్రార్థనలు చేయటం ప్రారంభించారు. ఆశ్చర్యం వేసిందంటే చాలా మందికి. 25 సంవత్సరాలు తిరిగిన తర్వాత తిమోతి అనే వ్యక్తితో ఆ అమ్మాయికి వివాహం జరిగిందంటండి. కొడుకుగా, అల్లుడు రూపంలో కొడుకుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడు కార్యాలు 25 సంవత్సరాలు ప్రార్థన చేయటం ఆపలేదంటండి. వాళ్ళు కొడుకు కావాలంటే అల్లుడే కొడుకు రూపంలో వచ్చాడంటే దేవునికి స్తోత్రము. 25 years ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్, ఆఫ్ ఫెయిత్ఫుల్ ప్రేయర్స్. ఎంత కమిటెడ్ అండి తల్లిదండ్రులు వాళ్ళు. దేవుడు వారి ప్రార్థనకి నిశ్చయముగా జవాబిచ్చాడండి. ఎంతమంది చేస్తున్నారండి వివాహము గురించి, పిల్లల గురించి. గాడ్ బ్లెస్ us all. రైట్, చర్చ్ కమిట్మెంట్ ముగించేస్తున్నాను. టైం ఎంత అయింది? 9:54. చర్చ్ కమిట్మెంట్. చాలా మంది ఏమిటంటే క్రైస్తవులుగా కనిపిస్తారండి,
సంఘానికి వెళ్ళే క్రైస్తవులుగా కనిపిస్తారు. దే లుక్ ద పార్ట్, దే గో టు చర్చ్. వాళ్ళు కానుకలు ఇస్తారు, ఆఫరింగ్స్ ఇస్తారు, టైల్స్ ఇస్తారు. వాళ్ళని చూస్తే ఎంత కమిటెడ్ క్రిస్టియన్సో. ఏమండి, కొంతమందిని చూస్తే, నేను చెప్పాను కదా ఒకసారి, చాలా ప్రార్థన పర్వాలని పాస్టర్ అనుకున్నాడు. కొలాయి దగ్గర చూస్తే ఏంటంట, బూతులు తిడుతుందంట కొలాయి దగ్గర నిల్చొని. సంఘంలోనేమో ఆమంత గంటల తరబడి ఎవరు ప్రార్థనలు చేయరట. అంత కమిటెడ్గా కనిపించే వాళ్ళు ఉంటారు. మన సంఘంలో ఉన్నారని నేను చెప్పడం లేదు, ఎక్కడైనా ఉంటారు, ఏ సంఘంలోనైనా ఉంటారు. చాలా కమిటెడ్గా కనిపిస్తారు. ఒక్క సండే కూడా మిస్ కాదు. కానుకలు ఇచ్చే విషయంలో ఏది మిస్ కాదు. They look as though they are fully committed to the Lord, and because they do, these are the least required అంట. సంఘానికి వెళ్ళటము, కానుకలు ఇవ్వటము least required in the sight of God. సంఘానికి వచ్చినంత మాత్రాన పరలోకానికి ద్వారము ఏమిటి? అంతే. They feel as though they are fully committed. వాళ్ళకి వాళ్ళే చాలా ఫీల్ అయిపోతారు, మేము చాలా కమిటెడ్ క్రిస్టియన్స్ అని ఫీల్ అయిపోతూ ఉంటారు. దే పర్సీవ్ దట్ బ్రదర్ అండ్ సిస్టర్ టు బి ఫుల్లీ కమిటెడ్ టు ద లార్డ్. ఒకసారి చూద్దామండి మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 21వ వచనం. కొన్ని మంచి ఉపమానాలు చూద్దాం. జస్ట్ బికాస్ పీపుల్, అమ్మా వినండి, జస్ట్ బికాస్ పీపుల్ అటెండ్ అ చర్చ్ సర్వీస్ డజంట్ మీన్ దే ఆర్ కమిటెడ్ టు గాడ్. ఆదివారం సంఘానికి వస్తున్నంత మాత్రాన దేవునికి కమిటెడ్గా ఉన్నారు అనుకోవటం అది మన పిచ్చితనం. There is a unique difference between those that give out their abundance and those that give abundantly from what they have. కొంతమందికి ఉన్న వాటిలో నుండి ఇస్తారు. కొంతమంది లేకపోయినా కూడా, లేని దాంట్లో కూడా ఇంకా ఎక్కువగా అధికముగా ఇచ్చే ప్రయత్నము కొంతమంది. చూద్దామండి అసలు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు, నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. ఆదివారాలు మాత్రమే ప్రభువా ప్రభువా అంటారు. ఆదివారం అయిపోయిన తర్వాత వచ్చే వారం అంతా ఏ విధంగా బ్రతుకుతారో ఆ ప్రభువుకే తెలుసు. ఉన్నారండి అలాగే ఎవరైనా మన మధ్యలో? జస్ట్ బికాస్ పాస్టర్ ఏమనుకుంటాడు, లేకపోతే సమాజంలోని మన క్రైస్తవులు ఏమనుకుంటారని చెప్పి సంఘానికి వస్తే రాకపోవటమే బెటర్ అండి. ఎందుకు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటారు? ప్రభువా ప్రభువా అను నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చేయువారే. చాలా క్లియర్గా ఉందా లేదా చెప్పండి? పరలోకములో నా తండ్రి చిత్తము చేయువారే ఎక్కడ ప్రవేశిస్తారంట? చాలా ఈజీ అనుకుంటున్నారు బ్రదర్, పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పు మాటలు ప్రకారము మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని. ఇది ఇలాంటి కమిట్మెంట్ ఇవ్వకండి దయచేసి. మీరు సంఘానికి ఎందుకు వస్తున్నారో తెలుసా? టు బి ఎ కమిటెడ్ క్రిస్టియన్. సంఘంలో తెలుసుకున్నది, దేవుని వాక్యం విన్నదాని తర్వాత ఆ వాక్యాన్ని మీ ప్రాక్టికల్ లైఫ్లోనే అప్లై చేసుకోవటానికి దేవుడు మిమ్మల్ని సంఘంలో క్రైస్తవులుగా పిలుచుకున్నాడు. దేవుని మాటలు వినటం వల్ల విశ్వాసము కలుగును. ఎవరి మాటలు వినటం వలన? సో ఈ మాటలు మీరు పొందుకొని విశ్వాసముతో బయటికి వెళ్ళి ఆ విశ్వాసముని మీరు కనుపరచాలి. కమిట్మెంట్ టు చర్చ్కి చాలా కమిట్మెంట్స్ ఉంటాయండి. నేను ఎన్ని మార్లు అడిగానో ఐ నీడ్ వాలంటీర్స్ అని.
ఐ నీడ్ పీపుల్ టు కమ్ టు ప్రే. ప్రేయర్ టవర్ ఉంది, ఆఫీస్ ఉంది, కంప్యూటర్ సిస్టమ్ ఉంది, ఫోన్స్ ఉన్నాయి, ఖాళీగా పడున్నాయి. ప్రభువా ఎవరు వస్తారు నాయన? ప్రభువా ఎవరు వచ్చి కనీసం ఒక గంట సమయం, కొన్నిసార్లు బ్రదర్ ఫోన్ చేస్తుంటే, సిస్టర్ జ్యోతి ఫోన్ చేస్తుంటే, అమ్మా ఎవరు ఫోన్ చేస్తారో, ఎవరు ప్రార్థన చేస్తారో అని వేచి చూస్తుంటే మీ ఫోన్ వచ్చింది, ఎంత ధైర్యం కలిగిందో. ఎన్ని మార్లు అన్నారు, కొన్నిసార్లు సూసైడ్ చేసుకుందామా, సూసైడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు బ్రదర్ ఫోన్ వెళ్ళిందంట, ప్రార్థన చేశాడు, ఆగిపోయింది, ప్రాణం కాపాడబడ్డది. దేవునికి స్తోత్రము. వద్దమ్మా మీకు ఇది, ఈ ధన్యత మీకు వద్దా? 6 రోజులు తిందాము, తాగుదాము, తిరుగుదాము, 7వ రోజు ఏదో దేవునికి వచ్చి ఫేవర్ చేసి వెళ్ళిపోదాము. ఇదేనా క్రైస్తవ బ్రతుకు? కమిట్మెంట్ ఉండండి అమ్మా చర్చ్కి, సమయం ఇవ్వండి అమ్మా సంఘానికి. సంఘంలో పనులు చాలా ఉన్నాయి, ఎవరైనా వచ్చి అడుగుతారా అని చూస్తున్నారు. 2 సంవత్సరాలు అయిపోతున్నాయి. నోబడీ ఈస్ కమిటెడ్ టు దిస్ చర్చ్. నోబడీ ఈస్ విల్లింగ్ టు గివ్ కమిట్మెంట్ టు దిస్ చర్చ్. బ్రదర్ ప్రభాకర్ గారు ఎంత చక్కగా క్లాసెస్ తీసుకోవడానికి ఒక కమిట్మెంట్ తీసుకుంటే ఎవరు ముందుకు రాలే. ఏం బ్రదర్, ఎంత కమిటెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు మన మధ్యలో. 1 గంట సేపు కూడా దేవునికి సమయం ఇవ్వకపోతే ఈ సంఘం ఎలా వర్ధిల్లుతుంది? ప్రార్థనలు ఎలా చేరుతాయి? ఏం కమిట్మెంట్ ఉందండి? సంఘానికి ఆదివారం వచ్చేస్తే అది కమిట్మెంట్ కానే కాదండి. మీరే ఆలోచించుకోండి. ఇంకెంతకన్నా నేను చెప్పదలుచుకుంది ఏమీ లేదు. ఖాళీ సమయం దొరికితే రండమ్మా, దేవునికి ఉపయోగించండి దాన్ని. దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు. దేవుడు రుణస్థుడు కాడండి. దేవుడి కోసం ఏది చేసినా తిరిగి ఆశీర్వాదము ఇస్తాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41 నుండి 44 వచనాలు. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఏమిటంట? చదువు, మళ్ళీ చదువు. నినివే వారు యోనా ప్రకటన విని, నినేవే పట్టణం వారు యోనా యొక్క ప్రకటన విని మారు మనసు పొందారంట. 2 సంవత్సరాలు సంఘానికి వెళ్తాం, 30 సంవత్సరాలు సంఘానికి వెళ్తాం. దేవుడికి తెలియదు మీ మనసు మారిందో మారలేదు. అదే ద్వేషము, అదే అసూయతనము, అదే కోపము, అదే కక్షలు ఇంకా మీలో ఉన్నాయంటే 30 సంవత్సరాల తర్వాత కూడా దేవుడే మిమ్మల్ని కాపాడును గాక. చదువు. ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయంలో దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు సొలొమోను కన్నా గొప్పవాడు మీకు తోడుగా ఉన్నాడు. ఆ రోజు యోనా నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటిస్తే వాక్యము నినివే పట్టణం అంతా రక్షింపబడ్డది. ఈ రోజు దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రము. అయినా మనలో మారు మనసు కలగకపోతే అమ్మా, చచ్చిపోయే ముందు ఆలస్యం అవ్వక మునుపు మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోండి. సంఘానికి మీరు చేయవలసిన సేవ చేయండి అమ్మా. సంఘం కాదమ్మా మీకు సేవ చేయవలసింది, మీరు సంఘానికి సేవ చేయాలి. Am I right, brother? This is God's church. దేవుని సంఘం. పాస్టర్ రాజా తలుచుకుంటూ పెట్టిన సంఘం కాదు. ఇవ్వండమ్మా సమయము. బ్రతిమాలుతున్నాను మిమ్మల్ని, చేతులు జోడించి అడుగుతున్నాను. సమయం ఉంటే రండమ్మా, ఆఫీస్కి రండి, కూర్చోండి, కనెక్ట్ కార్డ్స్ తీసుకోండి. ఎంతోమంది బ్రతుకులు పాడైపోతున్నాయి. ఒక్కసారి ఆ కనెక్ట్ కార్డ్స్ చేతిలో పట్టుకొని, తండ్రి వీరిని కనికరించి కృప చూపించి రక్షించు ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన వారి చుట్టూ ఒక కంచెగా మిగిలిపోతుంది. కనీసం ఈ సహాయమైన
వాళ్ళ బ్రతుకులకి చేయండి. ఇంత కూడా చేయకపోతే 3 పూట్ల తింటున్నందుకు సిగ్గుపడాలండి మనం. 3 పూట్ల కడుపులోని తిండి వెళ్తూ అది ఎలా అరుగుతుందో నాకే తెలియటం లేదు. తిండి కావాలంట, బట్ట కావాలంట, ఇల్లు కావాలంట, సుఖభోగాలు కావాలంట, దేవుని సంఘానికి సమయం లేదంట. చాలా గొప్ప క్రైస్తవులండి. ఎంత కమిటెడ్ క్రిస్టియన్స్ ఉన్నారో. కోత విస్తారముగా ఉన్నది, పనివారు లేరండి. కొద్దిగా అంటే అసలు లేరు. పాపం ఉదయం నుంచి సాయంత్రం వరకు సిస్టర్ జ్యోతి, మహేష్ ఇద్దరు ఆఫీస్లో కూర్చుంటారు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న ఉపమానం చెప్పేసి ముగించేస్తాను. ఒకరోజు కొంచెం తేలిక చేసుకుందాం అట్మాస్ఫియర్. ఒక కోడి, ఒక మేక నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక మందిరం కనిపించింది. అక్కడ ఒక పాస్టర్ దంచేస్తున్నాడంట ప్రసంగం. దంచేస్తున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఈ కాపరి అని చెప్పి వినటానికి వెళ్ళాయంట ఆ కోడిని, ఆ మేకని. పేదవారికి మనం సహాయం చేయాలి, వాళ్ళకి అన్నం పెట్టాలి, ఆకలి దప్పికగా ఉన్న వారికి మనమే సహాయం చేయాలి. అందరూ ప్రార్థనలు చేసేస్తారు, ప్రభువా నేను తింటున్నాను, ఈ సమయంలో వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని మనం చక్కగా ప్రార్థనలు చేసేస్తాం. కానీ దేవుడు అన్నది ఈ ప్రార్థన కాదు, వారికి నువ్వు వెళ్ళి. చాలామంది చేస్తారండి, నేను కూడా మార్చుకున్నాను నా ప్రార్థన. ఆయన నేను తింటున్నాను, 10 మందికి పెట్టేవాడిగా నన్ను ఆశీర్వదించు ప్రభువా. సో ఈ మాటలన్నీ వింటున్నారు. అప్పుడు వీళ్ళ మనసులో ఒక కోరిక పుట్టింది, ఈ కోడికి ఈ మేకకంట. ఆ కోడి మాటలు విన్న తర్వాత ఒక పని చేద్దాం అన్నది. ఏంటి అని మేక అన్నదంట, నువ్వు మాంసం కూర పెట్టు, నేను గుడ్లు పెడతాను అన్నదంట. ఏమిటంట, మాంసం కూర మేక పెట్టమంటుంది, మేకని పెట్టమంటుంది, ఇది కేవలము గుడ్లు పెడతాదంట. అప్పుడు ఆ మేక చెప్పింది, నీదేం పోయిందే, నువ్వు గుడ్లతో సరిపెట్టుకున్నావు, నేను ఒకసారి కమిట్మెంట్ అయ్యానంటే నా ప్రాణాలు నేను పోగొట్టుకోవాలి, నిన్ను నా మాంసము వారికి ఇవ్వాలంటే నా శరీరాన్ని నేను చెప్పాలి నలగగొట్టుకోవాలి, నా ప్రాణాలు నేను విడిచిపెడితే కదా వాళ్ళు మాంసం తినగలుగుతారు అని ఆ మేక చెప్తుంటే ఆ కోడి వింటుంది. అయినా కమిట్ కాలేదండి కోడి. గుడ్లతో పాటు నేను కూడా కోడి మాంసం ఇస్తానని మాత్రం వినలేదు. ఇలాంటి చాలామంది క్రైస్తవులు ఉన్నారు, గుడ్లు పెట్టేవారు. యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా సమర్పించుకున్నాడండి మన కోసం తన శరీరాన్ని. ఈరోజు ఆయన రొట్టె, ఆయన శరీరం మనం తినగలుగుతున్నామంటే ఆయన ఇవ్వకపోతే మనం తింటామా? ఆయన కమిట్ చేయకపోతే మనం తినగలుగుతామా? వేరే చెప్పండి. కమిట్మెంట్ అంటే ఏంటో తెలుసా? ప్రాణాలు కూడా ఇవ్వటానికి సిద్ధముగా ఉండాలి. అలాంటిది కమిట్మెంట్. ప్రభువా బ్రతుకుటైతే క్రీస్తు కొరకే, చావైనా మేలే అనేవారు నిజమైన కమిటెడ్ క్రిస్టియన్స్. వాళ్ళే నిజమైన క్రీస్తు సంబంధులు. ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. రండి మోకరిద్దాము, గోజాడుదాము, అడుగుదాము. తల్లిదండ్రులుగా కమిట్మెంట్ లేదు, వ్యక్తిగతంగా జీవితంలో కమిట్మెంట్ లేదు, ఆత్మీయంగా కమిట్మెంట్ లేని జీవితము, వివాహంలో కమిట్మెంట్ లేని జీవితము, ఆయన సంఘానికి కమిట్మెంట్ లేని జీవితము. ఇంకా ఎంతకాలం ఇలా కమిట్మెంట్ లేకుండా నేను బ్రతుకుతాను? నా బ్రతుకుని మార్చి వేసయ్యా అని దయచేసి ప్రార్థన చేయండి. ఆ మేక మాంసం పెట్టాలనుకుంటే తనను తాను చంపుకోవాలి, శరీరాన్ని నలగగొట్టుకోవాలి. అదేవిధంగా మనం దేవునికి కమిట్మెంట్ ఇవ్వాలంటే మన శరీరాన్ని కమిట్ చేయాలి, నలగగొట్టుకోవాలి, దేవునికి సజీవ యాగముగా మనం సమర్పించుకోవాలి. ప్రార్థన చేయండి. మోకరించగలిగిన వారు మోకరించండి. నోబడీ ఈజ్ గ్రేటర్ దెన్ గాడ్. మోకరించడానికి సిగ్గుపడకండి. మనం దేవుని కన్నా గొప్పవారము కాము, పాపిష్టి వారమై ఉన్నాము. ఈరోజు మనం బ్రతుకున్నామంటే అది కేవలము క్రీస్తు యొక్క కృప వలనే, తండ్రి యొక్క కనికరము వలనే. ప్రార్థించండి అమ్మ, దయచేసి
మీ పాపాలని ఒప్పుకోండి దేవుని సన్నిధిలో. ఈ ఆలయంని ఎంత మాలిన్యము చేశారో జ్ఞాపకము చేసుకొని గోజాడండి, క్షమాపణ కోరుకోండి. ఆలస్యం అవ్వక మునిపే, దేవుడు మిమ్మల్ని పాడు చేసే మునిపే ఈ ఆలయాన్ని చక్కబెట్టుకోండి, చక్కబెట్టుకోండి అమ్మా. పరిశీలించుకోండి, మీ జీవితాన్ని పరీక్షించుకోండి, ప్రక్షాళన చేసుకోండి. కనికరించు తండ్రి, ఈ ఓర్పు సహనాన్ని పరీక్షిస్తూ వస్తున్న మమ్మల్ని కనికరించు ప్రభు. మా కుటుంబాన్ని కనికరించు తండ్రి, మా బిడ్డల్ని క్షమించు ప్రభు. ఆయన మేము చేసిన తప్పిదముల వలన మా బిడ్డలు నశించిపోతున్నారు తండ్రి, క్షమించు ప్రభు. కమిట్మెంట్ లేని తండ్రిగా తల్లిగా ఉంటున్నందుకు పనినే కమిట్మెంట్గా తీసుకొని మీ పనిని కమిట్మెంట్గా చేసుకోకుండా ఉంటున్నందుకు క్షమించు ప్రభు. ఉద్యోగమే ముఖ్యమైపోయింది ఆత్మలు కన్నా, మా బిడ్డల ఆత్మల కన్నా డబ్బులు ఎక్కువైపోయి, పేరు ప్రఖ్యాతులు ఎక్కువైపోయాయి తండ్రి. క్షమించు నాయనా, కరుణించు ప్రభు. ఒక్క ఆత్మ నశించిపోకూడదని నాయన చనిపోయావు నాయన శిలువ మీద. ఎంత ప్రేమ నాయన తండ్రి, మా కళ్ళ ముందే మా బిడ్డలు పాడైపోతుండగా నాయన ఇంకాను మాలో నాయన కమిట్మెంట్ పుట్టకలేనందుకు నాయన, పుట్టలేనందుకు తండ్రి క్షమించు. ఎవరి కోసం కాకపోయినా కనీసం మా బిడ్డల కోసం అనుదినము మోకరించి నీ సన్నిధిలో గోజాడే కృపని మాకు దయచేయండి ప్రభు. వ్యక్తిగతంగా ప్రభువా మా శరీరాలని నాయన సజీవ యాగంగా సమర్పించుకునేలాగా సహాయం దయచేయండి ప్రభు. వివాహములో నాయన భర్తకి ఇచ్చిన మాట, భార్యకి ఇచ్చిన మాట నెరవేర్చుకునే కృప దయచేయండి ప్రభు. మాటకి కట్టుబడి ఉండేలాగా సహాయం దయచేయండి. అయినా వివాహంలో మోసాలు జరుగుతున్నాయి ప్రభు. వివాహాల్లో దారుణాలు జరుగుతున్నాయి ఆయన. వివాహాల్లోనైనా ఎంతో మంది జీవితాలు నశించిపోతున్నాయి. కమిట్మెంట్ లేకపోవటం వల్లనే నాయన, కమిట్మెంట్ లేకపోవటం వల్లనే. ఎవరైతే తన భార్యని ప్రేమిస్తాడో తనను ప్రేమించుకున్నట్టే అని నీ వాక్యం సెలవిచ్చేది. భార్యలు లోబడే తత్వాన్ని భార్యలకు దయచేయండి, భర్తలకు లోబడే ఆయన మనసుని భార్యలకు దయచేయండి. భార్యలు వారి ఇంటికి చక్కగా కట్టుకునే జ్ఞానము అనుగ్రహించండి ప్రభు. వివాహము చేసుకోబోతున్న బిడ్డలకి ఆయన ముందుగానే నాయన ఏ విధంగా వారు ఇల్లు కట్టుకోవాలో, ఏ విధంగా వివాహాన్ని ఘనపరచాలో నాయన ఆ మాటలు నీ వాక్యం ద్వారా తెలియపరచండి, నేర్పించండి ప్రభు. వివాహానికి ముందే అన్నిటికీ సిద్ధంగా ఉండే మనసుని వారికి దయచేయండి ప్రభు. ఆత్మీయంగా నాయన మేము జీవించాలి, శరీరులుగా కాదు నాయన ప్రభు, ఆత్మీయులుగా మేము జీవించాలి. శరీర ఇచ్చల్ని చంపివేసి మనసుని మాకు దయచేయమని వేడుకుంటున్నాము ప్రభు. నీ పరిశుద్ధ ఆత్మని ఆహ్వానిస్తున్నాము తండ్రి. మా పెదాలతో ఏ భూతి మాటలు, సరసోక్తమైన మాటలు కూడా వినిపించకూడదు నాయన తండ్రి. ఇంతవరకు నీ నామం ఉచ్చరిస్తూ బూతులు మాట్లాడుతూ వస్తున్న మమ్మల్ని క్షమించు, కరుణించు ప్రభు. ఆయన ఎంత గొప్ప నామం నాయన నీది. ఆ నామం వల్ల ఈ రోజు బ్రతుకున్నాము తండ్రి. మా కుటుంబాలు బ్రతుకున్నాయి ప్రభు. ఒక
ఒకవైపు నీ నామం ఉచ్చరిస్తూ, ఒకవైపు దూషిస్తూ, ఒకవైపు బూతులు మాట్లాడుతూ నాయన మాకే సిగ్గుగా ఉంది మా బ్రతుకులు మీద తండ్రి. ఆయన క్రీస్తుని పోలి నడిచే పాత్రలుగా మమ్మల్ని మార్చు తండ్రి, మార్చు ప్రభువా. ఇంకా మా వల్ల కాదు నాయన తండ్రి. మమ్మల్ని మేము ఇంకా మోసపుచ్చుకునే లోపునైనా మా జీవితాన్ని సరిచేయి నాయన ప్రభు, సరిచేయి ప్రభు. నన్ను, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘ సభ్యుల్ని యేసయ్యా నీ చేతికి అప్పగిస్తున్నాను. నాకు ఇచ్చిన నాయన ఈ మందని నేను కాపాడుకొని, నీ వాక్యముతో కాపాడుకునే జ్ఞానము నాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఈ వాక్యానుసారమైన బోధ వారికి బోధించి, వారిని హెచ్చరించి, గద్దించి, సరైన మార్గములు తిరిగి నడిచే కృపని నీ బోధకుడుగా, నీ దాసుడుగా నాకు అనుగ్రహించమని వేడుకుంటూ, శ్రేష్టమైన సమయం మాకు దయచేసినందుకు, మంచి సంఘాన్ని మాకు అనుగ్రహించినందుకు ఆయన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే అర్పిస్తూ, ఈ ప్రార్థన మీ వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.